అయ్యో. ఓకే. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. మరి చాలా రోజుల తర్వాత అందరితో మాట్లాడడానికి ప్రభు చూపిస్తున్న కృపను బట్టి దేవునికి స్తోత్రము. ఆల్రెడీ ఈ సంవత్సరంలో 2 మంత్స్ గడిచిపోయినాయి. ఇంతవరకు ప్రభు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రము. ఒక వర్షం చదువుతాను, తర్వాత వాక్యం షేర్ చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాము. ప్రభా కృపగల దేవా, ఈ రాత్రికాల సమయంలో నాయన మీ సన్నిధిలో చేరి నాయన తండ్రి మేము ఆనందించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మంచి పాట ద్వారా మిమ్మల్ని స్తుతించుటకు మీరు చూపిన కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అందరినీ నాయన తండ్రి సజీవుల లెక్కలో ఉంచి మా జీవితాలను కొనసాగింపచేస్తున్నారు. మరి ఎంతో మంది మాకు తెలిసిన వాళ్ళు, మా వాళ్ళు నాయన ఇలా ఈ ప్రపంచంలో లేరు కానీ నాయన తండ్రి మీరైతే మమ్మల్ని ప్రేమించిన ఆయన మా మీద కృప చూపిన ఆయన తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ విధంగా నీ సన్నిధిలో చేరి అయ్యా అనేక విషయాలు నాయన తండ్రి నేర్చుకోవడానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీకు స్తోత్రం నాయన తండ్రి. అయ్యా మేము నీ సన్నిధిలో ఉండగా మాతో మాట్లాడండి. నాయనైతే ఏమాత్రం యోగ్యత లేనిదానను, జ్ఞానం లేనిదానను కానీ నాయన తండ్రి పరలోక జ్ఞానము మీరే అనుగ్రహించిన ఆయన తండ్రి నాతో మాట్లాడండి. అందరితో మాట్లాడమని, మా హృదయాలను తెచ్చుకోవడానికి, సిద్ధపడడానికి మీరే సహాయం దయచేయమని చేరవచ్చిన బిడ్డలందరినీ బట్టి నాయన మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మీరే మమ్మల్ని కాపాడేవాళ్ళు, మా జీవితాన్ని కొనసాగించాలి. మా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి కూడా నాయన ఆత్మీయ మన్నాను మీరు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ సమయమంతా మాకు మేలుకరంగా చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమె. సో ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ఒక వచనం మనకందరికి తెలిసిన వచనంతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అదందరికీ తెలిసిన పాటనే. పాప మెరుగని యేసు పాపమై మన కొరకు పాప యాగము చేసేను, దేవుని నీతింధీరుడై నెరవేర్చెను. ఈ వచనము మనకు అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో చివరి వచనంగా ఉంటుంది. చదువుతానది నేను. ఎందుకనగా మనము ఆయన యందు దేవుడి నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఈరోజు మనము ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయాన్ని గురించి కొంతవరకు మనము ధ్యానం చేసుకున్నాం. ఈ అధ్యాయం అంతా కూడా మరి మన మరణం తర్వాత లైఫ్ ఉంటుంది అనే సంపూర్ణ విశ్వాసంతో, ఆ తర్వాత దీని కొరకు మనం ఎలా జీవించాలి, మరి ప్రభు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నారు, ఇవన్నీ కూడా పౌలు గారు స్పష్టంగా విశదీకరిస్తా ఉన్నాడు అనమాట ఈ యొక్క అధ్యాయంలో. యాక్చువల్గా చూస్తే మనము 4వ అధ్యాయం కొనసాగింపుగా దీన్ని చూడొచ్చు. 4వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయంలో చివరి వచనంలో చివరి భాగం. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈ వచనం మనందరికీ బాగా తెలుసు కదా. దృశ్యంగా మనకి ఏదైతే ఈ లోకంలో కనపడుతుందో అదంతా ఒక రోజు ఉండదు, అవి అనిత్యం, నిత్యంగా ఉండవు ఎప్పుడు. ఏదైతే అదృశ్యంగా ఉందో అది ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది అని 4వ అధ్యాయంలో చెప్తూ 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మరి చెప్తా ఉన్నాడు కదా. ఎవరికి చెప్తున్నాడు? కొరింథీయులకు చెప్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనకు చెప్తా ఉన్నాడు ఏమని? 5వ అధ్యాయం 1వ వచనంలో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఇక్కడ మన మన ఆత్మను గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆ ఆత్మకు నివాసంగా ఉన్న మన శరీరాన్ని ఒక గుడారంతో పోలుస్తున్నారు అనమాట. సో వాట్ వీఆర్ సీయింగ్, మన శరీరం కనపడుతుంది కదా, అది దాని గురించి కాదు కానీ మనలో ఉన్న ఆత్మను గురించి పౌల్ గారు మాట్లాడుతూ మన బాడీ ఇప్పుడు ఒక గుడారం లాగా ఆత్మను కప్పి ఉంది. అయితే
ఈ టెంట్ అనే దాని గురించి మనం గుడారాన్ని గురించి జనరల్ గా చూస్తే గుడారం అనేది చాలా టెంపరీగా ఉంటుంది కదా. నిరంతరం ఉండేది కాదు గుడారము. ఆ తర్వాత గాలి వీస్తే ఇంకా ఏమైనా ఉపద్రవాలు వస్తే కూలిపోతా ఉంటుంది. ఎవరు చేస్తున్నారు ఈ గుడారాన్ని? మనుషులే చేస్తున్నారు నిజమైన గుడారాలను. అదేవిధంగా మన శరీరం కూడా అది నిరంతరం ఉండేది కాదు. ఎప్పుడో ఒకసారి శిథిలావస్థకు చేరుతుంది అని ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు. శిథిలావస్థకు చేరుతుంది. మరి ఆదికాండంలో చెప్పబడినట్లు మన్నైనది తిరిగి మనలో చేరుతుందని ఆదాంతో ప్రభు చెప్తారు కదా. ఆ విధంగా ఏదైతే మన బాడీ ఉందో ఇట్ ఈస్ వెరీ టెంపరీ. మరణం తర్వాత అది మళ్ళీ మరణం మట్టిలోనే కలిసిపోతుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే మరి కొరింథీయులకు తన నిరీక్షణ ఏమని చెప్తున్నా అంటే ఇది శిథిలావస్థకు చేరిన తర్వాత మరణం అయిన తర్వాత ఏముంటుందంట? పర్మనెంట్ బిల్డింగ్. గుడారంతో పర్మనెంట్ బిల్డింగ్ ను పోలుస్తా ఉన్నాం. అంటే మన ఆత్మకు ఇంకొక శరీరం అనేది వస్తుంది. ఆ శరీరం ఏంటి? ఎవరు చేసింది ఆ శరీరము? మరి ప్రభువే చేసిందని చెప్తా ఉన్నారు. దేవుని చేత కట్టబడింది పర్మనెంట్ బిల్డింగ్. అంటే ఆత్మకున్న ఆ శరీరం అనేది దేవుని చేతనే చేయబడింది. అంతేకాకుండా నిత్యము ఉంటుంది. ఈ శరీరంలో ఉన్నప్పుడు చాలా ఫ్రగైల్ గా మరి అనేక సమస్యలతో అనేక బాధలతో ఉండే శరీరం కాదు అది మహిమ శరీరం. నిరంతరము ఉండేది. మరి చాలా పర్మనెంట్ గా ఉండేది కాబట్టి అది దేవుడే దాన్ని చేసినాడు కాబట్టి అది చాలా చక్కగా ఉంటుంది. అలాంటి శరీరాన్ని గురించి మాట్లాడుతూ మరి ఇక్కడ పౌల్ గారు ఏం చెప్తున్నారంటే 2వ వచనం చివరిలో చూస్తే కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. అంటే మన ఆత్మ మీద ఆ యొక్క నివాసము మనం ధరించుకోవాలని దీనిలో మూలుగుచున్నామంట. ఎందుకు మూలుగుచున్నాము అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు, శారీరక శ్రమలు, ఎన్నో ఇబ్బందులు. ఇప్పుడే చూసాం కదా, ఆ శోభాను చూసాం కదా, ఎంత ఇబ్బంది పడతా ఉంది తను. మరి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు శరీరంలో ఇబ్బంది పడే వాళ్ళు. నిజం చెప్పాలంటే వయసు పెరిగే కొద్దీ మళ్ళీ ఈ శారీరక బాధలు అనేటివి పెరుగుతూ ఉంటాయి. ఒక కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అయ్యి లేదా ఇంకా భయంకరమైన ఆ వ్యాధులు ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంటే చాలా మంది అనుకుంటారు, వింటాం కూడా మనం చాలా మంది దగ్గర, అసలు చనిపోతే మేలు, ఇంత తిప్పలు పడతా ఉన్నాను నేను, ఇంత బాధపడతా ఉన్నాను, చనిపోతే మేలు అనే మాట చాలా మంది నోట్లో వస్తూ ఉంటుంది. ఆ విధంగా మూలుగుచున్నామని చెప్తా ఉన్నారు అనమాట. ఎందుకు మూలుగుతున్నామంటే ఇది తీసేస్తే మంచిదే, కొత్తది వస్తే బాగుంటుంది, చనిపోతేనైనా నేను సుఖంగా ఉంటానేమో. కొంతమంది చనిపోయినా కూడా మరి ఆ యొక్క ప్రార్థన కూడికలో చెప్తా ఉంటారు, ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఆ ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో బాధపడింది, వ్యాధి చేత పీడింపబడింది, అబ్బా ఆ బాధ చూడలేకపోయినాం అసలు, మా అమ్మ చనిపోవడమే మేలైంది, అక్కడ ఇప్పుడు దేవుని దగ్గర హ్యాపీగా ఉంటది అనే మాటలు కూడా మనం వింటా ఉంటాం. అంటే ఈ లోకంలో ఉన్నంతసేపు ఆ బాధలు ఇవన్నీ ఉన్నాయి కూడా. మరి కొంతమంది చాలా మంది భయపడతా ఉంటారు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలంటే భయపడతా ఉంటారు అనమాట. ఒకసారి ఆ 5వ వచనం చదువుకుందాము. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించినాడు. ఈ లోకంలో చాలా మంది మృత్యు అంటే భయపడతా ఉంటారు. దేనికి భయపడరు కానీ మరి మృత్యు, డెత్ అనే దానికి చాలా భయపడతా ఉంటారు. ముఖ్యంగా అన్ని జనులకు మరి ఆ యొక్క చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, నా శరీరం ఏమవుతుందో ఏమో, ఇప్పుడైతే ఇంత బాగుంది నా శరీరము, కానీ తర్వాత ఏమవుతుందో కదా అని దాని గురించి చాలా బాధపడుతుంటారు, భయపడుతుంటారు. ఈవెన్ 100 years 120 years ఉన్న వాళ్ళని కూడా ఇంకా సాటిస్ఫాక్షన్ ఉందా అంటే లేదు లేదు, ఇంకా జీవించాలని కోరిక, ఏమో తర్వాత ఏమవుతుందో అనే భయం అనేది అన్ని జనులలో చాలా మందికి ఉంటుంది. ఈవెన్ మన క్రిస్టియన్స్ లో కూడా మరి దీని గురించి కొంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ మనం చనిపోయిన తర్వాత దేవుని దగ్గర ఉంటాము, మరి ఇంకొక బాడీ ఉంటుంది అనే ఆలోచన కొంత ఉన్నప్పటికీ సరైన అవగాహన దీని గురించి లేక చాలా మంది బాధపడతా ఉంటారు. మన క్రిస్టియన్స్ కూడా మరి చావు అంటే భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకు ఈ భయం అంటే దీని గురించి సరైన అండర్స్టాండింగ్ లేకపోవడాన్ని బట్టి. అంతకంటే ఎక్కువగా నిజంగా పరలోకానికి పోతానా,
అనే అష్యూరెన్స్ లేకపోవడాన్ని బట్టి ఈ విధంగా బాధపడతా ఉంటారు అనమాట. ఇంకా ఈ పత్రికలు మరి కొరింథీయులకు రాస్తా ఉన్నారు కదా. ఈ కొరింథీయుల సంఘము మరి పౌలు గారే స్వయంగా కట్టబడిన సంఘం, పౌలు గారి చేతనే కట్టబడిన సంఘం. ఇలాంటి కొరింథీయుల సంఘంలోనే అనేక మందికి పునరుత్థానం మీద నమ్మకం లేదు, తర్వాత ఏమవుతుంది అనే నమ్మకం లేదని పౌలు గారు చెప్పడం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో మరి చెప్తా ఉన్నారు కదా. 12వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు అని అంటా ఉన్నారు పౌలు గారు. అంటే చాలా మందికి మళ్ళీ చనిపోయిన తర్వాత తిరిగి లేస్తామనే నమ్మకం లేదు. అందుకనే దాని గురించి, తన సువార్తను గురించి ఈ అధ్యాయంలోనే 3-4 వర్షాల్లో లేఖనముల ప్రకారము క్రీస్తు జన్మించాడని, లేఖనముల ప్రకారం పాతి పెట్టబడినాడని, లేఖనముల ప్రకారం 3వ దినం లేచినాడని చెప్తూ ఇంకా ఈ అధ్యాయం అంతా కూడా పునరుత్థానాన్ని గురించి, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని దాని గురించి పౌలు గారు చాలా స్పష్టంగా రాశారు. చాలా మంది మరి చనిపోయిన తర్వాత ఒక బాడీ ఉంటుందనే దాన్ని నమ్మరు. దీని గురించి చాలా స్పష్టంగా ఈ అధ్యాయంలో చెప్పడం అనేది జరిగింది. ఒకసారి చూస్తే మనము చాలా వివరిస్తూ వచ్చినారు, అంతా చూడలేం కానీ 42వ వచనం నుంచి 44వ వచనం వరకు ఎవరైనా చదువుతారా? కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 42 నుంచి 44 వరకు. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరంగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇందు విషయమే ఆదామను మొదటి కాబట్టి ఇక్కడ మనకు స్పష్టంగా చెప్తా ఉన్నారు కదా, ప్రకృతి సంబంధమైన శరీరంలో మనం ఉన్నాం. ఈ ప్రకృతి సంబంధమైన శరీరం మనకు కనబడుతుంది కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది ఖచ్చితంగా, లేదనడానికి లేదు. దానికి మనకి ఎగ్జాంపుల్ గా మనం చూసుకోవచ్చు. ఆ రూపాంతర కొండ మీద మోషే, ఏలియా కూడా వాళ్ళకు శరీరంతో కనపడినారు కదా శిష్యులకు, పేతురుకు, యాకోబు, యోహాన్లకు శరీరంతో కనపడినారు. కాబట్టి ఏదైతే ప్రకృతి సంబంధమైన శరీరం మనం ఇప్పుడు కలిగి ఉన్నామో, అదేవిధంగా మనం చనిపోయిన తర్వాత ఆ మహిమ శరీరము, ఆత్మ సంబంధమైన శరీరం మనకు వస్తుంది అని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు. మరి 49వ వచనం చూస్తే అదే అధ్యాయంలో, మరియు మనం మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరించము. మంటి నుండి పుట్టిన ఆదాం పోలికలో మనం ఇప్పుడు ఉన్నాము. మనము ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ప్రభు ఊపిరినప్పుడు జీవించే ఆత్మ అయినాడు ఆదాము. పైకి కనపడేది ఫిజికల్ బాడీ, కానీ లోపల ఆత్మ ఉంది. కాబట్టి 49వ వచనం ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరించము. పరలోక సంబంధి ఎవరు? ప్రభు. ఆయనలో మరి ఆత్మ స్వరూపంగా ఉంటారు కాబట్టి ఆ ఆత్మ స్వరూపాన్ని కూడా మనం పొందుతామని ఇక్కడ స్పష్టం చేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ మనం క్రైస్తవులుగా, విశ్వాసులుగా దీన్ని మనం విశ్వసిస్తున్నామా? మనం చనిపోయిన తర్వాత మనకు ఒక శరీరం ఉంటుందని విశ్వసిస్తున్నామా? ప్రభు ఆ శరీరాన్ని మన కోసం సిద్ధం చేసి ఉన్నారు, సిద్ధంగా ఉంచి ఉన్నారని మనం నమ్ముతున్నామా? యోహాను సువార్త 14వ అధ్యాయంలో మరి శిష్యులతో మీ కొరకు నివాసములు ఏర్పాటు చేయడానికి వెళ్తున్నాను, స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను అని చెప్తున్నాడు. అక్కడ బిల్డింగ్స్ గురించి మాట్లాడాలని మనం అనుకుంటున్నాం. ఇక్కడైతే మన ఆత్మకు ఒక శరీరాన్ని ప్రవహిస్తాడు అని దాని గురించి మాట్లాడుతా ఉన్నాం అనమాట. మనం 53వ వచనం చదివితే అదే అధ్యాయంలో, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం ఉండే శరీరము ఇది క్షయమైనది, అక్కడ అమర్త్యతను ధరించుకోవాల్సి ఉంది అది అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మనము 5వ అధ్యాయంలో చూస్తే ఒకసారి చదువుకుంటే, మరణం మీద జీవము ఉంది అని 4వ వచనంలో,
ఇది తీసివేయవలనని కాదు గాని మత్యమైనది జీవం చేత మృంగివేయబడినట్లు. అంటే మత్యమైన ఈ శరీరము జీవం చేత మింగివేయబడుతుంది. అదే మనము ఫస్ట్ కొరింథియన్స్ 15 చాప్టర్లో మరి 54వ వచనంలో ఏం చెప్పబడింది? విజయమందు మరణము మృంగివేయబడిన అనే వాక్యం నెరవేరుతుంది. ఎప్పుడైతే మరణం అనేది నిశ్చయము, అదే సమయంలో ఇవన్నీ ఎవరికి ఇప్పుడు చెప్పబడినటువన్నీ తర్వాత మహిమ శరీరం పొందుతాం అనేవన్నీ అవన్నీ ఎవరికి? ఇందాక మనం ఏదైతే చదువుకున్నామో 21వ వచనంలో మనం చదువుకున్నాం కదా, మనం ఆయన నీతి అయినట్లు పాపం ఎరుగని యేసు మరి మన పాపాన్ని భరించినాడు అనే విషయాన్ని చదువుకున్నాం కదా. ఎవరైతే దాన్ని నమ్మి మరి ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఆ యొక్క రక్షణానుభవాన్ని కలిగి ఉంటారో వారికి మాత్రమే ఇది చెప్పబడుతుంది. మహిమ శరీరం ఉంటుంది, నిరంతరం ఆయనతో కూడా ఉంటాము అని చెప్తున్నా అంటే ఇది అందరికీ కాదు, అందరికీ కానే కాదు. కేవలము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి ఎప్పుడైతే ఆయన మన కొరకు శిలువలో మరణించినాడనే విషయాన్ని నమ్ముతామో అప్పుడు మనము ఈ యొక్క మహిమ శరీరాన్ని పొందుతామనే నిరీక్షణ మనకు వస్తుంది. మన మరణములో మరణం మింగివేయబడింది. దాని మీద ప్రభు విజయాన్ని సాధించినాడు కాబట్టి మనకు కూడా ఆ విజయం వస్తుంది. మనం ఇందాక ఒక వచనం చదువుకున్నాం కదా, 4వ అధ్యాయంలో ఒక వచనం చదువుకున్నాం కదా. ఆ ఆ వచనంలో చెప్పబడింది మరి మనం మళ్ళీ జీవిస్తామనే విషయం చెప్పబడతాము. కాబట్టి మనం నమ్ముతున్నామా? ఆ విషయాన్ని నమ్ముతున్నామా? ఇంకా ఎవరైనా ప్రభు నా కొరకు మరణించినాడు, నా పాప శిక్షను ప్రభువే భరించినాడు అనే విశ్వాసం ఇంకా ఎవరికైనా లేకుంటే దయచేసి ఈ సమయంలో దాన్ని అంగీకరిద్దాం. ప్రభు నా కొరకు చనిపోయినాడు, నా పాపాలన్నీ నేను ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు అనే విషయాన్ని మనం ఒప్పుకొని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మరి ప్రభు ఖచ్చితంగా మనల్ని తన బిడ్డలుగా చేసుకుంటారు. సో ఈ విధంగా మరి ఆ దానికి మనకు బాగా కనపడేది ఏంటంటే, ఎగ్జాంపుల్ తర్వాత ఒక శరీరం ఉంటుంది, మహిమ శరీరం అనేది. మనం యేసు ప్రభు యొక్క విజయాన్ని చూస్తే పునరుత్థానం తర్వాత అంతవరకు ఫిజికల్ బాడీలో ఉన్నారు ప్రభు. కానీ పునరుత్థానం అయిన తర్వాత మరి గది అంతా మూయబడినప్పుడు ప్రభు లోపలికి వచ్చినాడు. తలుపు తెచ్చుకొని కాదు, తలుపులు మూసే ఉన్నాయి. కాబట్టి ప్రభు అప్పుడు ఏ శరీరంతో ఉన్నాడు? మహిమ శరీరంతో, ఆత్మ శరీరంతో ఉన్నారు. కాబట్టి ప్రభువుకు ఆత్మ శరీరం ఉంది. ఎప్పుడైతే ఆయన నమ్ముకుంటామో మనకు కూడా అలాంటి శరీరాన్ని ఇస్తాడని మరి ప్రభు వాగ్దానము చేస్తా ఉన్నాడు అనమాట. ఇక్కడ మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకసారి 7వ వచనం చూద్దాము. కనుక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. కనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగియుండును ఎల్లప్పుడూ ధైర్యం గల వారమై ఉన్నాము. ఇప్పుడు ప్రభువుకు దూరంగా ఉన్నాం, అయినా కూడా మనకు ధైర్యం ఉంది. ఎందుకు అంటే మనకి ఈ నాలెడ్జ్ ఉంది కాబట్టి. నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను చనిపోయినా కూడా ఎప్పుడు ప్రభుతో ఉంటాను, ప్రభు నాకు ఒక మహిమ దేహాన్ని ఇస్తాడు అనే జ్ఞానం, ఆ నాలెడ్జ్ మనకు ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుకు దూరంగా ఉన్నా కూడా మరి మనము ఏమాత్రము ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటాం. అందుకోసం ఏం చేసినాడంట ప్రభు మనకు మరి 5వ వచనంలో చెప్తున్నారు, ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించున్నాడు. అలా ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ముందే మనలో తన ఆత్మ ఉంచున్నాడు ప్రభు. మనం చూసుకుంటే యోహాను సువార్త 16వ అధ్యాయంలో నేను వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆదరణకర్తనిస్తాను, ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు, మీలోనే ఉంటాడు అని ప్రభు చెప్పినాడు. ఆ ఆదరణకర్త ఏంటంటే ఆత్మ, ఆయన పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనతో ఉండి మనలో ఉండి ఈ విషయాలన్నీ గుర్తు చేస్తూ ఉంటాయి. యాక్చువల్గా అయితే ఎన్నోసార్లు బాధలు కలిగినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు చాలా భయపడుతుంటాం. ఆయనలో కొనసాగలేని పరిస్థితులు ఉంటాయి. టెంప్టేషన్స్, శోధనలు వచ్చినప్పుడు చాలా త్వరగా లొంగిపోతూ ఉంటాం. వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి, ప్రభు మార్గంలో నడవడానికి మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మని. దాన్ని మనకు సంచకరువుగా ఉంచి వెళ్ళినాడు ప్రభు. ఎంత కృపగలవాడు కదా దేవుడు. మనల్ని గురించి ముందే తెలుసు, మన బలహీనతలు తెలుసు, మనం ఏమైతామో తెలుసు, ఎలా ప్రవర్తిస్తామో తెలుసు, ఎలా మాట్లాడతామో తెలుసు. అవన్నీ తెలుసు కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడంటే
ముందే మనకు ఒక ఆదరణకర్తను, మన శ్రమలలో మనం ఆదరించు దేవుణ్ణి, మనల్ని సరైన మార్గంలో నడిపించే దేవుణ్ణి, శోధనలు వచ్చినప్పుడు జయించడానికి మనకు సహాయం చేసే ఆ ధైర్యాన్ని ఇచ్చే ఆదరణకర్తను పరిశుద్ధాత్మను మనలో ఉంచాలి. మన దృష్టి ఎప్పుడు ఈ లోకం వైపే ఉంటుంది, కానీ ప్రభు మనను ఆ, నడిపిస్తాడు. ఎట్లా నడిపిస్తాడు? ఇక్కడ చెప్పబడింది చూడండి, మనకు తెలుగులో 6వ వచనంలో ఉంది, వెలుచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొంచున్నాము. వి షుడ్ వాక్ బై, నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. మనం చూసే వాటిని గురించి వాటి వైపు చూస్తూ వాటిని చూస్తూ మరి మనము నడుస్తామేమో, కానీ అలా కాదు, విశ్వాసం వల్లనే నడవాలని చెప్తా ఉన్నారు. మనము మరి ఎలా ఎలా చూస్తాము? వేటిని చూస్తాము? మన దృష్టి మన శ్రమల వైపు ఉంటుంది, మన దృష్టి మన ఘనతల వైపు ఉంటుంది, మన దృష్టి మనకున్న ఆస్తి వైపు ఉంటుంది, మన దృష్టి మనకున్న అనారోగ్యం వైపు ఉంటుంది. చాలా ఇంకా మన దృష్టి ఇతరుల వైపు ఉంటుంది. ఇతరులకు ఎంత మంచి ఇల్లు ఉంది, నేను కూడా ఇల్లు కట్టుకున్నా కానీ అంత బాగలేదు. ఇంకా పరిచర్య చేసే వాళ్ళు కూడా వాళ్ళు అంత గొప్పగా పరిచర్య చేస్తున్నారు, వాళ్ళ చర్చికి వేల వేల మంది వస్తున్నారు, నాకు నా చర్చికి అంతకంటే ఎక్కువ మంది రావాలంటే మనం ఈ లోకంలో ఉన్న విషయాల వైపు చూస్తున్నాం, అనిశ్చితమైన విషయాల వైపు చూస్తున్నాం. అవి ఒకసారి గతించిపోయే విషయాల వైపే చాలా వరకు మనందరి దృష్టి ఉంటుంది. ఈవెన్ విశ్వాసుల దృష్టి కూడా చాలా సార్లు అలాగే ఉండడం చూస్తాను. అందుకనే ఇక్కడ మరి పౌలు గారు హెచ్చరిస్తా ఉన్నారు కొరింథీయులను, చక్కగా స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకుంటున్నాము. ఎట్లా నడుస్తున్నారంట వాళ్ళు? విశ్వాసం వల్లనే నడుచుకుంటున్నారు. వాట్ అబౌట్ us? మనం ఆ విశ్వాసం వల్లనే నడుచుకుంటున్నామా? విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్పబడి ఉంటుంది కదా, అందరికీ ఈ వాక్యము కంటతా వచ్చి ఉంటుంది. హెబ్రీ 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైన ఉన్నవంటకు రుజువునైనది. అలాంటి విశ్వాసం మనకుందా? అదృశ్యమైన ఆ పరలోక రాజ్యము, అదృశ్యమైన ఆ మహిమ శరీరము, అదృశ్యమైన ఆ బంగారు వీధులు, చాలా చెప్పబడుతుంది కదా పరలోకం గురించి. మళ్ళీ అక్కడ దేవుడే వెలుగుగా ఉంటాడంట, సముద్రం ఉంటుందంట, అంత సంతోషమే. అలాంటి వాటిని గురించి మరి నిరీక్షణ ఉందా? అలాంటివి ఉన్నాయనే నమ్మకం ఉందా? ఎలా వస్తుంది? విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడు. మనకు విశ్వాసం మన సొంతంగా రాదు, దాన్ని కలుగజేసేవాడు ప్రభువే, దానికి కర్త ప్రభువే. మనకు విశ్వాసం ఉందంటే ఆ విశ్వాసానికి కర్త ప్రభువే, దాన్ని కొనసాగించేవాడు కూడా ప్రభువే. ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో ఆయన దాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. అలాంటి నమ్మకం మనకుందా? అలాంటి విశ్వాసము మనకుందా? అలా ఉంటే గిన మరి మనము ప్రభు వైపు చూస్తూ మరి అదృశ్యమైన వాటిని గురించి నమ్ముతూ మన జీవితాన్ని కొనసాగింపచేస్తామన్నమాట. ఆ విధంగా మరి పౌలు గారు హెచ్చరిస్తూ, మనం దేవునికి ఇప్పుడు దూరంగా ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా, మన చూపు మన పక్కకుంటున్నా కదా, దాని వైపు చూడొద్దు. విశ్వాసంతో దేవుడు ఏం చెప్పినాడో దాని ప్రకారం కొనసాగించమని చెప్తున్నాడు. తర్వాత 9వ వచనం చూస్తే, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవాలని మిగులు అపేక్షించున్నాము. ఈ దేశంలో ఉన్నప్పుడు ఆ తర్వాత లేనప్పుడు కూడా మరి ప్రభుకి ఇష్టమైనట్టుగా ప్రభును ప్లీజ్ చేస్తూ మనం జీవించాలని చెప్తున్నారు. నిజంగా అలా ప్లీజ్ చేస్తున్నామా? ప్రభును ప్లీజ్ చేస్తూ మనము జీవిస్తున్నామా? అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో ఆయననే మనము ఆయనకి ఇష్టమైన విధంగా నడుచుకుంటున్నామా? మరి నా వరకైతే ఈయన చెప్పలేదు. చాలాసార్లు ఆలోచన ఉంటుంది, ప్రభువును ప్లీజ్ చేయాలి, ఆయనకు యాక్సెప్టబుల్ గా ఉండేటివే చేయాలి, ప్రభు హెచ్చరిస్తున్నారు కదా పౌలు గారి ద్వారా అనే ఆలోచన ఉంటుంది. కానీ చాలాసార్లు మానవ దేహంలో ఉన్నాం కాబట్టి నన్ను నేనే ప్లీజ్ చేసుకోవడానికి ట్రై చేస్తానేమో, నా కుటుంబంలో ఉన్న వాళ్ళను ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తానేమో, అదేవిధంగా నా బంధువులను, నా ఫ్రెండ్స్ను, చర్చ్ మేట్స్ను ఇలా ఇలా మాట్లాడితే చర్చిలో ఉన్న విశ్వాసులు ఏమనుకుంటారో, మరి ఇలాంటి డ్రెస్ వేసుకుంటే చర్చిలో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో చాలా మంది నేను చూస్తూ ఉంటాం.
అంటే ప్రత్యేకంగా హెబ్రోన్ లాంటి చర్చికి వెళ్ళేవాళ్ళు. బయట ఎట్లయినా చాలా ఆడంబరంగా ఉంటారు, మళ్ళీ చర్చికి వెళ్ళేటప్పటికి సింపుల్గా ఉండే శారీస్ అలా కట్టుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళని ప్లీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. వాట్ ఆమ్ ఐ డూయింగ్? am I trying to please our God who gave salvation to me? తన సొంత ప్రాణాన్ని ఇచ్చి అమూల్యమైన రక్తం కార్చి నన్ను రక్షించుకున్న దేవుణ్ణి ప్లీజ్ చేయాలని చూస్తున్నానా? ఆయనకు యాక్సెప్టబుల్ గా ఉండేటివి మాత్రమే చేయాలని చూస్తున్నానా? లేదంటే నన్ను నేను ప్లీజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను? ప్రతి ఒక్కరము ఎవరికి వాళ్ళం మనము పరీక్షించుకుందాము. ఆ తర్వాత 10వ వచనంలో మరి ఆయన హెచ్చరిస్తున్నారు, పౌలు గారు హెచ్చరిస్తున్నారు ఏమనంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఏం చేయాలంట? మనం ఈ దేహంతో ఏం జరిగించినా, అవి ఏం చేసినా కూడా దాని గురించి అకౌంట్ చెప్పడానికి, ప్రతిఫలం పొందడానికి ఎక్కడ మనం ప్రజెంట్ కావాలి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఎవరిబడి అంటే అందరూ కాదు, విశ్వాసులు. మనం చెప్పుకున్నాం కదా, ప్రభుని నమ్మిన విశ్వాసులు అందరు కూడా మరి ప్రభు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. అలా ప్రత్యక్షమైనప్పుడు మరి ప్రభు మనకు ప్రతిఫలం ఇస్తాడా? బలా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడనే నమ్మకం ఉందా? ఆయన చేత మెచ్చుకోబడే కార్యాలు మనం చేస్తున్నామా? ప్రతి ఒక్కరం కూడా ఆయన జడ్జిమెంట్ సీట్ ముందు నిలబడాలి. మనం ఏం చేసినా దాని గురించి చెప్పాలి. మరి చెప్పబడుతుంది కదా, జీవగ్రంథం ఇవ్వబడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పుస్తకం రాయబడి ఉంటుందని చెప్తారు. మనం చూస్తే 139వ కీర్తనలో ఒకసారి చూద్దాం. అది 139వ కీర్తనలో నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితం లాయను. ఒక్క రోజు కూడా గడవక ముందే, మనం పుట్టక ముందు కూడా మన దినాలన్నీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తాము, ఇవన్నీ కూడా మరి ఆయన గ్రంథంలో లిఖితంలో ఆయనంట. ఎప్పుడైతే మనము మరి తప్పు చేస్తాము, ఎప్పుడైతే ఒప్పు చేస్తామో, ఎప్పుడైతే మంచి పనులు చేస్తామో, ఎప్పుడైతే నెగిటివ్గా చేస్తామో అవన్నీ కూడా రాయబడి ఉంటుందంట. మనకు ఒక మాట ఉంటుంది కదా, గ్రంథములన్నీ విప్పబడతాయి. మరి మనం పేరు జీవ గ్రంథంలో ఉందా? ఆ నిశ్చయత ఉందా? నేను ఈ యొక్క జడ్జిమెంట్ లో ఉంటాను అనే నమ్మకం ఉందా? విశ్వాసులకు ఉండే జడ్జిమెంట్ లో నేను ఆ న్యాయపీఠం ఎదుట నేను ఉంటాననే నమ్మకము ఉందా? మరి మనం ఒక్కసారి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ 4వ అధ్యాయము చూసుకున్నామండి. 13వ వచనం చదువుతారు ఎవరైనా? హెబ్రీ 4:13 చదువుతారా? మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తీటగా ఉన్నది. కాబట్టి ప్రభుకు మరుగైంది ఏది లేదు. ఈవెన్ మన అంతరంగంలో మనం ఏం ఆలోచించుకుంటా ఉన్నామో కూడా అది కూడా ప్రభువుకు తెలుసు. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, తర్వాత యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్తాడు ప్రభు, ఆయనకు ప్రతి ఒక్కరి అంతరంగం తెలుసు అంట. ఆయనకు స్పష్టంగా మన ఆలోచనలు కూడా తెలుస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రభు మనకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మనం ఉంటున్నాం. మనకు తెలుసు ఈ లోకంలో విడిచి వెళ్ళిన తర్వాత ప్రభుతో ఉండాలి, ఆ మహిమ దేహాన్ని ప్రభు ఇస్తాడు, ఆ అస్యూరెన్స్ ఉంది. కానీ అదే సమయంలో మరి ప్రభు మనల్ని ఎరుగును, ప్రతి ఒక్కటి మనం చేసేదంతా ఎరుగును అనే విషయంలో ఎంతవరకు మనకు నిశ్చయిత ఉంది, ఆయనకు జవాబు చెప్పాల్సి ఉంటుంది అనే ఆలోచన ఎంతవరకు ఉంది. ఈ నాలెడ్జ్ అనేది మన జీవితాన్ని నడిపిస్తుంది. ప్రభు చూస్తున్నాడు, మనకు దీని గురించి ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. మనకు తెలుసు కదా, ఆ యొక్క ధనవంతుడు ఎక్కడికో వెళ్ళినప్పుడు మరి ఒక్కొక్క దాసుడు వెళ్ళి లెక్క అప్పగిస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని వాళ్ళని అనడం జరుగుతుంది. అదే స్థానంలో మనం ఉంటాం. అంటే అలాంటి విశ్వాసం మనకుందాం.
మరి పౌల్ గారు అయితే ఒక న్యూ పర్స్పెక్టివ్ తో ఈ అధ్యాయంలో మాట్లాడతారు. అంతవరకు మరి పీపుల్ గా చూస్తున్నాడేమో, కానీ ఇక్కడ మరణించిన తర్వాత అందరు కూడా ఇంకొక మహిమ దేహాన్ని పొందే వాళ్ళుగా ఇక్కడ చూస్తున్నారు. కాబట్టి మరి 17వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఏం చెప్తున్నా అంటే, కాగా ఎవడైనాను క్రీస్తునందున్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఇంగ్లీష్ బైబిల్లో అయితే సమస్తమును క్రొత్తవాయను ఉంటుంది. ఆ పర్స్పెక్టివ్ తో చూస్తున్నారు పౌల్ గారు. ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో వాళ్ళందరూ నూతన సృష్టి. అలాగా నూతన సృష్టి పొందిన వారి కొరకే ఇవంతా కూడా. ఈ దేహం శిథిలం అవుతుంది, తర్వాత మహిమ దేహం పొందుతాము. ఇవన్నీ కూడా ఆ విధంగా నూతన సృష్టి పొందిన వారి కొరకే. జ్యోతి, కెన్ ఐ కంటిన్యూ ఫర్ 10 minutes? ఓకే. ఓకే సావిత్రి. ఇక్కడ తర్వాత ఈ విషయాన్ని చెప్పిన తర్వాత నూతన సృష్టిని గురించి మనం చాలాసార్లు ధ్యానించుకున్నాము. మనకు నూతన హృదయం వస్తుందని, నూతన స్వభావం వస్తుందని, నూతన ఆలోచనలు వస్తాయని, నూతన ఉద్దేశాలు కలిగి ఉంటామని ఈ నూతన సృష్టిని గురించి చాలాసార్లు నేర్చుకున్నాం. కాబట్టి తర్వాత వచనానికి వెళ్తా ఉన్నాను. 18వ వచనం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఏం చేస్తాడంట ప్రభు? తనతో సమాధాన పరుచుకున్నాడంట. ఇక్కడ సమాధానం అంటే పీస్ కాదు, రికన్సిలేషన్. రికన్సిలేషన్ అంటాం దాన్ని. అంటే ఆయనతో సంబంధం కలిగి ఉండడం. ఆ సంబంధం కోల్పోయింది ఎప్పుడు కోల్పోయింది? ఆ యొక్క ఆదామవ పాపం చేసినప్పుడే ఏదైనా తోటలోనే ప్రభుత్వ సంబంధాన్ని మానవులు కోల్పోయినారు. ఆ సంబంధాన్ని పునరుద్ధరించడం, రికన్సిలేషన్. ఆ విధంగా రికన్సిలేషన్ చేసే పరిచర్యను నాకు అప్పగించినాడు అని పౌలు చెప్తున్నారు. ఎలా సాధ్యమవుతుంది రికన్సిలేషన్? అసలు అది దేవునికి చాలా కష్టమైంది. అది మనతో రికన్సిలేట్ కాలేడు దేవుడు, మనతో సమాధాన పడలేడు దేవుడు. ఎందుకంటే మనమేమో పాపులం, జన్మ పాపము కర్మ పాపం కలిగిన వాళ్ళం. దేవుడేమో పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత నుంచి ఒక్క అడుగు కూడా పక్కకు వేయలేడు. ఆయన యొక్క అట్రిబ్యూట్, ప్రభు యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఈస్, ఆయన ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, హీఈస్ హోలీ. అలాంటి హోలీనెస్ తో మనలాంటి పాపులతో సంబంధం కలిగి ఉంటామా? ఉండదు. మరి అదే సమయంలో అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ ఈస్ లవ్, గ్రేస్. ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆయన ప్రేమ, ఆయన కృప. కృపా సత్యములు కలుసుకొని నిన్నామని చెప్తారు కదా. ఒక తట్టేమో ఆయన పరిశుద్ధత అనేది మనల్ని దూరంగా పెడుతుంది, ఆయన ప్రేమ అనేది మనల్ని దగ్గరగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మరి పరిశుద్ధంగా ఉండే లక్షణం వలన మనల్ని దూరంగా పెట్టడము మరి నిజమైనప్పటికీ మనల్ని దగ్గరగా తీసుకోవాలనుకుంటున్నాడు ప్రభు. మనతో రికన్సైల్ కావాలనుకుంటున్నాడు. ఇక చెప్పబడినది చూడండి. ఆయనే క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకున్నట్ట. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది రికన్సిలేషన్ అనే ప్రొసీజర్? రికన్సిలేషన్ అనే ప్రక్రియ ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రభు దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది? ఒకసారి మనము యెషయా గ్రంథానికి వెళ్దాము. యెషయా గ్రంథంలో మరి 45వ వచనం, 45వ అధ్యాయము 21వ వచనము చివర 22వ వచనం స్టార్టింగ్ చదువుతా ఉన్నాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 21వ వచనం చివరి భాగం. నేను నీతిపరునగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. 22వ వచనం. భూదిగంధముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. స్వయంగా చెప్తా ఉన్నాడు ప్రభు, నేను నీతిమంతుడైన దేవుడను అని చెప్తున్నాడు. వాళ్ళు అలాంటి నీతిమంతుడైన దేవుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు? రక్షించువాడని నేనే అని చెప్తా ఉన్నాడు. కాబట్టి తనలో నీతిమంతత్వము ఉంది ప్రభులో, అదేవిధంగా రక్షణ కూడా ఉంది. అందుకనే ఏం చెప్తున్నారు 22వ వచనంలో, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, నా సిలువ వైపు చూసి రక్షణ పొందుడి. నేను సిలువలో మీ కొరకు మరణించిన యేసు ప్రభుగా వచ్చినప్పుడు మీ కొరకు రక్తం కాచినాను. మరి నా వైపు చూడండి భూదిగంత నివాసులారా. ద ఇన్విటేషన్ ఇస్ ఫర్ ఆల్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, లోకంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించాడు.
ఆ యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఆ వచనం చెప్పబడక ముందు 15వ వచనంలో మోషే అరణ్యంలో సర్పం నెత్తిన విషయాన్ని గురించి చెప్పబడి ఉంటుంది. మనకందరికీ తెలిసే ఉంటుంది ఆ ఇన్సిడెంట్. మోషే అరణ్యంలో సర్పాన్ని పైకెత్తినప్పుడు దాని వైపు చూసిన వాళ్ళందరూ ఎలా బ్రతికినారో ఇప్పుడు ప్రభు ఇన్విటేషన్ ఇస్తున్నారు. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. నా శిలువ వైపు చూస్తేనే మీకు రక్షణ. నా శిలువను గుర్తు చేసుకుంటేనే, నేను శిలువలో చేసిన ఆ రక్షణ కార్యాన్ని గురించి మీరు అర్థం చేసుకొని, మరి మీరు దాన్ని రిసీవ్ చేసుకొని, మీరు నమ్మి రిపెంట్ అయి మీ పాపాలను ఒప్పుకున్నప్పుడు మాత్రమే రక్షణ. నా వైపు చూడండి అని ప్రభు ఇన్వైట్ చేసి మనల్ని ఆయనతో క్రీస్తు ద్వారా సమాధానపరచుకోవాలని చెప్తున్నారు కదా 18వ వచనంలో. మరి ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆల్రెడీ అయిపోయింది. ఆయన వైపు నుంచి ఆ ప్రక్రియ కంప్లీట్ అయింది. ప్రభు ఈ లోకానికి వచ్చి మరి మన కోసం మరణించే ప్రక్రియ అయిపోయింది. దాని గురించి మన యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో సంపూర్ణ అలా ఎలా శ్రమ పడినాడు అదంతా రాయబడింది. మరి మనం ఇదే యెషయా గ్రంథంలో 10వ వచనంలో చూస్తే 9వ వచనం వరకు ఆయన శ్రమల గురించి రాయబడి ఉంటుంది. 10వ వచనంలో అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అటు తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు నలగొట్టడం ఇష్టమైంది, వ్యాధి కలగజేస్తున్నాడు. ఆ తర్వాత 11వ వచనంలో ఇక్కడ కుమారుడైన దేవుని గురించి చెప్తున్నాడు. అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది. కుమారుడైన దేవుడు కూడా తన కలిగిన ఆ యొక్క వేదన చూసి తృప్తి పడుతున్నాడు. గెత్సెమనే తోటలో ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ఒక మానవునిగా మరి ప్రభు ప్రార్థన చేసినప్పటికీ ఇక్కడ మన రక్షకునిగా ఏం చేస్తా ఉన్నాడు, తన కలిగిన వేదనను చూసి తృప్తి పొందుతున్నాడు. 11వ వచనం చివర్లో, యెషయా గ్రంథము 53 11వ వచనం చివర్లో, దీని వలన అనేకులను నిర్దోషులుగా చేయను. అందుకనే భూదిగంత నివాసులారా నా వైపు చూడండి అని చెప్పి. ఇంకా చూడండి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన వైపు చూసి రక్షణ పొందని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా? మనల్ని మనం పరీక్షించుకున్నాము. మన కుటుంబాలలో వాళ్ళని పరీక్షించుదాము. నా కుటుంబంలో అందరూ నిజంగా రక్షణ పొందినారా? ఆ శిలువ వైపు చూసి ప్రభు చేసిన ఆ రక్షణ ఆయన సమాధానపరిచే ప్రక్రియను ఆయన వైపు నుంచి పూర్తి చేసినారు. మరి మనం ఏం చేస్తున్నాం? మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నామా? మన పోర్షన్లోకి వెళ్దాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాము. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఆయన సమాధాన పడే ప్రక్రియను కంప్లీట్ చేస్తున్నాడు. మనల్ని సమాధాన పడమని మన వైపు మనం ఏం చేయాలి? చాలా మంది చెప్తా ఉంటారు, దేవుడు మనకు పాస్టర్స్, చాలా మంది మరి గాడ్ సర్వెంట్స్ అనబడే వాళ్ళు, దేవునికి సేవ చేసే వాళ్ళు చెప్తా ఉంటారు. ఆయన విన్నాను నేను కూడా టీవీలలో వాళ్ళు చెప్పేది. ఆయన చనిపోయినాడు, ఇంకా మనకేం శిక్ష లేదు. నిజమే, ఆయన మన కొరకు చనిపోయినాడు. కానీ మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా, అవును ప్రభా నా కొరకు చనిపోయినాడు అన్నప్పుడు నిజంగా మనం పాపులమని అంగీకరిస్తున్నామా? చాలా మంది ఇష్టపడరు పాపాన్ని అంగీకరించడానికి, ఏదో ఒకటి చెప్తా ఉంటారు. పాపులమని అంగీకరిస్తున్నామా? అలా అంగీకరించి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ఆ సమాధాన పరిచర్య కంప్లీట్ అవుతుంది. అందుకనే క్రీస్తు పక్షముగా బతిమాలుతున్నాడంట పౌలు గారు. మరి రాయబారిగా ఆయన నియమించుకున్నాడు. మరి ఏం చెప్తున్నాడు? దేవునితో సమాధాన పడని క్రీస్తు పక్షముగా మరి ఆయన బతిమాలుతున్నాడు. ఇక్కడ ఒక మాట చదువుకుందాము. 14వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుతారండి ఎవరైనా? క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరినూ మృతి పొంది రనియు జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. కాబట్టి ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుందంట. ప్రేమ బలవంతం చేస్తుందంట పౌలును. ఇవన్నీ చెప్పు అందరికి చెప్పి వాళ్ళు మరి దేవునితో సమాధాన పడేటట్టు చేయి అని బలవంతం చేస్తుందంట.
ఆ తర్వాత 15వ వచనంలో ఏం చెప్తున్నారు? ఆయన అందరి కొరకు మృతి పొందినాడు. కాబట్టి ఏం చేయాలంట? జీవించు వారికి మీద తమ కొరకు కాక, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలంట. అంటే నాట్ ఓన్లీ ఫర్ మీ. ఆయన పౌలు గారికి ఒక్కరికే కాదు. పౌలు గారిని ఒక్కరినే కాదు రాయబారిగా నియమించింది. ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడి ఆయన బిడ్డలుగా మారినారో వాళ్ళందరూ కూడా ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచినాడు కాబట్టి మనం కూడా ఒకరోజు తిరిగి లేస్తాం, ఆయనతో పరలోకంలో ఉంటాము అని ఎవరెవరికి నమ్మకం ఉందో ఆ విశ్వాసులందరికీ కూడా అందరినీ కూడా రాయబారులుగా ఆయన నియమించుకున్నాడు. మరి మనల్ని క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుందా? పౌలు గారిని అయితే బలవంతం చేస్తుందంట. అందుకని ఆయన రాత్రి పగళ్ళు ఆయన మరి అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో ప్రభు ప్రత్యక్షమైన తర్వాత ఆయనను అంగీకరించిన తర్వాత తన జీవిత కాలం అంతా ప్రభు కొరకే జీవించినారు. అందుకనే జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాల. ఆ విధంగా పౌలు గారు జీవించి మరి క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అని చెప్తాము. మనల్ని బలవంతం చేస్తుందా? మనం బలవంతం చేస్తే మరి మనం ఏం చేస్తున్నాము? 3 అంశాలు ఎక్కువగా చర్చించుకున్నాం కదా. ఏం ఏంటి? 3 క్వశ్చన్స్. నంబర్ 1 క్వశ్చన్, ఈ శరీరం చాలించి మృతి పొందిన తర్వాత మనం మహిమ దేహం పొంది ప్రభుతో ఎల్లప్పుడూ నిరంతరం ఉంటాము. ఆ విధంగా నిరంతరం ఉండి మహిమ దేహాన్ని ప్రభు మనకిస్తాడనే నిశ్చయత మనకు ఉందా? దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్ ఈస్, ఇలా ఈ దేహంతో ఉన్నప్పుడు ఏం చేసినా కూడా ఆయనను ప్లేస్ చేసే విషయాలు మాత్రమే, ఆయనకు యాక్సెప్టబుల్ గా ఉండే పనులు మాత్రమే, ఆలోచనలు కానీ, మాటలు కానీ, క్రియలు కానీ అన్ని ఆయనకు యాక్సెప్టబుల్ గా ఉండేవే చేస్తామా? ఆ నిశ్చయత ఉందాం. దట్ ఈస్ సెకండ్ వన్. థర్డ్ వన్ ఈస్, అందరికీ మరి ఆయన కొరకే జీవించి ఆయన గురించి అందరికీ తెలియచేయాలని ఆ పౌలును బలవంతం చేసిన ఆ క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తుందా? నిజంగా ఈ విధంగా ఒక గ్రూప్ నేర్పరిచి జ్యోతి ఇలాంటి అవకాశాన్ని మనందరికీ ఇస్తా ఉంది అనేకలకు తెలియజెప్పడానికి. అంతేకాకుండా యూట్యూబ్ లో కూడా పెడతా ఉంది కాబట్టి మరి ఎవరెవరు ఏం చెప్పినా కూడా అందరికీ రీచ్ అవుతా ఉంది. కానీ మనం మన బాధ్యతగా తీసుకొని ఎంతమందికి చెప్తున్నాం? మన కుటుంబంలో అందరూ రక్షించబడినారు. పిల్లలైతే నా పేరెంట్స్ రక్షించబడినారు, పేరెంట్స్ అయితే నా బిడ్డలు రక్షించబడినారు, ఇంకా గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్, మన కొలీగ్స్, మన బంధువులు, మన ఫ్రెండ్స్. రాత్రి ఎప్పుడు చెప్పినా ఇవే చెప్తా ఉంటుంది, ఎవ్రీ టైం చెప్తా ఉంటుంది అనుకుంటున్నామా? ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచినాడు కాబట్టి మన కొరకు మన శ్రమలన్నీ భరించి మన పాపాలకు ఆయన మీద శిక్ష అనుభవించినాడు కాబట్టి ఆ ప్రేమ మనల్ని బలవంతం చేస్తుందా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాము. మరి ప్రభు ఈ వాక్యం ద్వారా ఆ విధంగా చేయడానికి మనందరినీ సిద్ధపరుస్తారని నమ్ముతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.